మర్యాదగా నా డ్రాగన్ నుంచి బయటికి వెళ్ళిపో. సింహపు గుహలోకి వచ్చి సింహంతోనే ఆటలాడతావా? ఏంటి సింహాల? డ్రాగన్ బూస్టర్ ప్రాణాలతో ఉండకూడదు. అరేరే, ఈ సూట్లో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయా ఏంటి? ఈ గోల్డెన్ లిక్విడ్ తయారు చేయడానికి నేను ఎన్నో రోజులు కష్టపడ్డాను. డ్రాగన్ల యొక్క గాయాలకు ఉపయోగిద్దామని దీన్ని తయారు చేశాను. ఇదే మనల్ని ఇప్పుడు కాపాడబోతోంది. ఒకవేళ దీన్ని బావుకిస్తే ఖచ్చితంగా బాగవుతుందా? సరవచ్చు, అవ్వకుండా కూడా పోవచ్చు, కానీ ప్రయత్నం చేసి చూద్దాం. తేలిగ్గా చెప్పారు, కానీ అక్కడికి ఎలా వెళ్తాం? వాళ్ళ ప్రదేశానికి వెళ్తే బతికి బయట పడలేమనుకుంటాను. నా వల్ల అవుతుందని నేను అనుకుంటున్నాను. అన్నయ్య, నువ్వు వచ్చేసావా? ఎప్పుడు కరెక్ట్ టైంకి వస్తావు. అవును, ఇంతకు నువ్వు ఎలా తప్పించుకున్నావు చెప్పు. ఆ దుర్మార్గుల స్థావరంలో బ్లాక్ డ్రాగన్స్ చాలా ఎక్కువగా ఉండి ఉంటాయి. వాటి ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ. అలాంటప్పుడు నువ్వు ఎలా తప్పించుకున్నావు బా? నేను దీన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా. లోపల ఉన్న ఒక చిన్న పిల్లవాడు నాకు సహాయం చేశాడు, కానీ ఎలాగని నేను అక్కడికి వెళ్ళాలి. స్పార్క్ గురించి చెప్తున్నావా? అవును. చూసావా, జీవితంలో కోల్పోయినవన్నీ నేను చెప్పినట్టు దొరుకుతున్నాయి. సరే గాని బోవ్ ఎక్కడా? బోవ్ ఇంకా అక్కడే ఉన్నాడు, కానీ వాడి గోల్డ్ మార్కింగ్స్ అంతా కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి. నేను అనుకున్నట్టుగానే అక్కడ జరిగి ఉండాలి. మన బౌ యొక్క శరీరంలో ఆ లిక్విడ్ ని వాళ్ళు కలిపి ఉండాలి. ఇది చాలా ప్రమాదం. వెంటనే మనం దానికి విరుగుడు మందు ఇచ్చి తీరాలి. అక్కడికి మనం ఎలా వెళ్ళాలి? ఎటువంటి సమస్య ఉన్నా బౌ కోసం మనం అక్కడికి వెళ్ళాలి. ఈ డ్రాగన్ సిటీ యొక్క ఫుల్ మ్యాప్ నా దగ్గర ఉన్నది. దీన్ని ఉపయోగించారంటే మీరు ఈజీగా అక్కడికి వెళ్ళవచ్చు. ఏదో కారణం వల్లే బౌ నిన్ను వెతికి పట్టుకున్నాడు. అందువల్ల తప్పకుండా నీకు అది తిరిగి దొరుకుతుంది. ఏదో శక్తి మీ ఇద్దరిని కూడా దగ్గరికి చేర్చింది. అలాంటి శక్తిని ఎవరు విడదీయలేరు. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. ఈ డ్రాగన్ ఇప్పుడు నా బానిసగా మారింది. ఈ మ్యాప్ చూస్తుంటే మనం కరెక్ట్ ప్లేస్ కే వచ్చామనిపిస్తోంది. ఏమంటారు? పగిలిపోయిందిరా నాయన. మరి అలా తొందరపడకు. నాకేం కనిపించట్లేదు, చీకటిగా ఉంది. అటు చూడు, ఏంటది? భయపడకు, నువ్వు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఏమీ లేదు. ఆ మ్యాప్ ని నాకు ఇస్తావా? లేదు, నేను ముందు కరెక్ట్ గానే పెట్టాను. తర్వాత మరి ఎలా మారిందో ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఎలా మారిపోతే ఏంటి, సరి చేయడానికి నువ్వు ఉన్నావు కదా. ఓ పామ్, మనం సరైన మార్గంలో వెళ్తున్నామని అనిపిస్తోందా? అవును, అందులో ఎటువంటి సందేహము లేదు అనే నేను కూడా అనుకుంటున్నాను. ఈ ప్రదేశాన్ని ఎలా దాటాలో చెప్పండి. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా!
మీరందరూ అంత దూరం రాలేరు. నేను ఒంటరిగానే చూసుకుంటాను. నేను ఇక్కడి నుంచి ఒక స్నేహితుడిని తీసుకువెళ్లాలని వచ్చాను. నా స్నేహితుల్ని కోల్పోవడానికి కాదు. ఒక్క నిమిషంలో వెన్నులోంచి వణుకు పుట్టిందే. నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాను కదా. నాకు నీ సహాయం అవసరం. ఖచ్చితంగా నువ్వు మాత్రమే చేయగలవు. శబ్దం చేయకుండా మామూలుగా ఉండు, సరేనా? నా డ్రాగన్ ని వెనక్కి తీసుకువెళ్ళడానికి మళ్ళీ నేను వచ్చాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఎంత బతిమిలాడినా నీ డ్రాగన్ నీకు దక్కదు. అతన్ని చెక్ చేయండి. ఏంటిది? ఇది నీ చేతికి ఎవరిచ్చారో నాకు బాగా తెలుసు. ఇది ఇస్తేనే కదా నీ డ్రాగన్ సరవుతుంది. బాగా విను. ఈ డ్రాగన్ ఇప్పుడు నా చెప్పు చేతల్లో ఉంది. ఇది ఇక నాకు మాత్రమే సొంతం. ఇక ఈ డ్రాగన్ బూస్టర్ ప్రాణాలతో ఉండకూడదు. ఏదో ఒక శక్తి మీ ఇద్దరిని అణిచిపెట్టింది. ఎవరు తలుచుకున్నా కూడా ఆ శక్తిని ఎవరు ఏమి చెయ్యలేరు. వాణ్ణి చంపు. వాణ్ణి పట్టుకోండి. ట్యూబ్లో ఏముంది? అదంతా ఉత్తిన ఏం లేదు. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పటికైనా అర్థమైందా? వాణ్ణి పట్టుకోండి. నా ట్రికోనియం పవర్ ని సొంతం చేసుకుంది. అది మారిపోయింది. మంచి పని చేసావు బంగారం. Come on, Sprat. వావ్, ఎంత పెద్ద డ్రాగన్! ప్రపంచంలోనే నెంబర్ 1 కూడా. నిన్ను ఇలాగే వదిలి వెళ్ళడం కష్టంగా ఉంది, కానీ నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి. దీనికి సమాధానం చెప్పాలి డ్రాగన్ బూస్టర్. నువ్వు నా చేతికి చిక్కుతావు. నువ్వు వచ్చేసావా? వీడు లేకపోతే నేను వచ్చిండేవాడినే కాను. నన్ను క్షమించు ఫ్రెండ్, నేను తప్పు చేశాను. ఇక్కడి నుంచి మనం ఫ్రెండ్స్ గా ఉందామా? ఓ తప్పకుండా ఉందాం. అమ్మయ్య, ఇద్దరు కలిసిపోయారు. మంచిది.